హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, మరియు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి, అలాగే డైరెక్టర్ పరిస్థితి ఏంటి, ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, హైలైట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలో అయితే ఎంటర్ అవుతుంది భయ్య. ఫస్ట్ అనమాట రామ్ చరణ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ మొత్తం స్టోరీ కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు మనకి రామ్ చరణ్ ఒక పోస్టర్ అయితే వదిలారు. అయితే ఏదో ఫ్లైట్ ఎక్కుతున్న పోస్టరు అలాగే వదిలారనమాట. అయితే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిందని మళ్ళీ అనమాట ఈ మూవీలో ప్యాచ్ వర్క్స్ కొన్ని ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మూవీలో మెయిన్ విలన్ ఎస్జే సూర్య గారు. అతని అనమాట అతని సీన్స్ అయితే ఇప్పుడైతే షూటింగ్ జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, దాదాపు ఆల్మోస్ట్ అనమాట 80% కంప్లీట్ అయిపోయింది. అయితే డైరెక్టర్ శంకర్ గారు అనమాట ఈ మూవీ చూసి మళ్ళీ రామ్ చరణ్ గారిని షూటింగ్ పిలిచారంట. ఇంకా 10 days అనమాట. దాని కారణంగా రామ్ చరణ్ గారు చాలా బాధపడ్డారంట. బాధపడటం కాదు, అలా డైరెక్టర్ శంకర్ గారి మీద కోప్పడ్డారంట. ఎందుకంటే షూటింగ్ అయిపోయింది, రామ్ చరణ్ షూటింగ్ అయిపోయిందని క్లారిటీగా అనమాట అందరికీ అనౌన్స్ చేశారు. మళ్ళీ షూటింగ్ ఎందుకు పిలుస్తున్నారని రామ్ చరణ్ గారు అయితే కోప్పడ్డారు. అదే కాకుండా ఈ మూవీలో ఎస్జే సూర్య గారు మెయిన్ విలన్. ఈ విషయం మీకు ముందు చెప్పాను. ఎంత విలన్ అంటే మామూలు విలన్ కాదు. రామ్ చరణ్ గారు అనమాట ఆయన హీరోగా ఉన్నప్పుడు ఆయన ఏడిపిస్తారు. అలాంటి స్టోరీ, అలాంటి బ్యాక్గ్రౌండ్తో ఆయన అయితే వస్తారంట. ఇక ఈ మూవీ సాంగ్స్ అనమాట. సాంగ్స్ విషయానికి వస్తే ముందుగా అనమాట ఎప్పుడో రిలీజ్ చేయాలి ఈ మూవీ. అసలు నాకు తెలియనప్పటి నుండి అనమాట ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఆర్ఆర్ మూవీ జరిగేటప్పటి నుండి కనీసం 3.5 సంవత్సరాలు అవుతుంది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశానమాట. ఇప్పుడు దాకా ఈ మూవీకి హైప్ కూడా అంత లేదని నాకే చెప్పాలి. ఎందుకంటే భయ్య ఏ మూవీ తీసినా సరే ఆ మూవీకి హైప్ ఉంటేనమాట ఆ మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. కానీ రామ్ చరణ్ అనే గేమ్ చేంజర్ మూవీకి ఎటువంటి హైప్ లేదని నాకైతే అనిపిస్తుంది భయ్య. అదే కాకుండా సాంగ్స్ ఒకటైతే రిలీజ్ చేశారు. అసలు ఇప్పుడు దాకా అనమాట 3 సాంగ్లు అయితే వదలాలి. ఎప్పుడో జనవరిలో వదలాల్సిన సాంగ్ అది బలవంతంగా అనమాట రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్ ఆ సాంగ్ అయితే వదిలాడు. ఆ సాంగ్ కూడా అంత మంచి హైప్ అయితే లేదు. ఇక తొందరలోనే మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాకా టీజర్ లేదు, అలాంటి సాంగ్స్ ప్రమోషన్ లేదు, 2-3 పోస్టర్లే వదిలారు ఈ మూవీ నుంచి. ఇక డిస్ట్రిబ్యూటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు అనమాట ఇంతకుముందు 4-5 సినిమాలు అయితే తీసేవాడు ఈ ఇయర్కి అనమాట. దానివల్ల అనమాట ఆయనకి కొద్దిగా మనీ ఎర్న్ అయ్యేది. ఇప్పుడు అనమాట ఆయన దగ్గర అసలు మనీయే లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇయర్కి ఒక్క సినిమా అయితే తీస్తున్నారు అనమాట, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాని కారణంగా ఈ మూవీ కూడా ఏదో ఒక దెబ్బ, అంటే ఈ మూవీ బడ్జెట్ అనమాట. ఫస్ట్ ఈ మూవీ గురించి డైరెక్టర్ శంకర్ గారు ఏమన్నారంటే మూవీ బడ్జెట్ 180 కోట్ల నుండి 200 కోట్లు అవుతుందని చెప్పారంట. అయితే ఈ మూవీ మొత్తం కంప్లీట్ కూడా అవ్వలేదు, ఇప్పటికీ 350 కోట్లు అయితే అయిందంట. డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు, అంతా వాళ్ళ దగ్గర సొంతంగా ఉండదు, కొంత బయట నుండి అప్పు తీసుకొస్తారు. అప్పు అనమాట ఇప్పుడు ఏ విధంగా తీసుకున్నా అంటే మనం 4-5 సంవత్సరాల క్రితం ఏదో ఒక ఇల్లు తీసుకున్నాం అనుకో, దాని అనమాట ఈ 4-5 సంవత్సరాల క్రితం మనం 2 లక్షలు తీసుకుంటే అది 3 లక్షలు కట్టేలా అయితే చేస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా వడ్డీ వాళ్ళ ప్రాణాలు తోడేస్తుంది. ఆ విధంగా దిల్ రాజు గారు కూడా కోప్పడ్డారంట ఏంటి డైరెక్టర్ శంకర్ గారి మీద. ఒక్కో సాంగ్కి 20 కోట్లు ఖర్చు అయ్యాయంట, ఒక్కో సాంగ్కి అనమాట. ఆ విధంగా ఈ మూవీని ఇంత వర్స్ట్గా అయితే తీస్తున్నాడు డైరెక్టర్ శంకర్ గారు. ఈ విధంగా చేస్తే తప్పకుండా ఫ్లాప్ అవుతుంది. అలాగే దీంట్లో అనమాట మన రామ్ చరణ్ డబల్ రోల్లో అయితే వస్తున్నారు, ఫాదర్ మరియు మన రామ్ చరణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా. ఇంకా వీళ్ళిద్దరి మధ్య మూవీలో స్టోరీ అలాగే సాంగ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడైతే చూపిస్తాం. ఫుల్ స్టోరీ అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తా. ఈ మూవీలో హైలైట్స్ అయితే చూపుతా. ఇక స్టోరీ విషయానికి వస్తే అనమాట ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతారు, అక్కడ సాంగ్, మరియు క్లైమాక్స్లో అనమాట ఒక ఫైటు, ఒక భారీ సాంగు, అలాగే ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్, 2 సాంగులు, క్లైమాక్స్లో అనమాట మంచి సాంగ్ అయితే పెడుతున్నారు ఈ మూవీలో. కమర్షియల్ మూవీ అనమాట. అలాగే మనకి ఒక పొలిటికల్ వ్యక్తి ఎలా ఎదిగాడో దాని గురించి అయితే చూపించబోతున్నారు ఈ మూవీలో. అయితే చూడాలి మరి. ఈ మూవీకి అసలు ఏమాత్రం హైప్ లేదని నాకైతే అనిపిస్తుంది. హైప్ అంటే చాలామందికి తెలియదు ఈ మూవీ భారీ ప్యాన్ ఇండియా మూవీ అంటున్నారు, కానీ ఈ విధంగా హైప్ లేకపోవడం చాలా బాధగానే నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇక ఈ మూవీ పక్కాగా దెబ్బ అవుద్ది అని చాలామంది అయితే చెబుతున్నారు, నాకు అలాగే అనిపిస్తుంది. రామ్ చరణ్ వల్లే అనమాట ఈ మూవీ ఏదైనా హైప్తో మంచి కలెక్షన్ వసూలు చేస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అందరూ అనమాట డైరెక్టర్ శంకర్ గారి మీద కోప్పడుతున్నారు భయ్య. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్గా వస్తూనే ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.